హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పొటెన్షియల్ మీటర్ అంటే పార్ట్ మనకు ఎక్కువగా డాంపర్స్ దీంట్లో యూజ్ చేస్తాం. ఇంకొకటి మీరు చూసే ఉంటారు, సౌండ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసేందుకు మనకు టేప్ రికార్డు ఓకే ఇట్లా యాంప్లిఫైయర్స్ లో యూజ్ చేస్తుంటారు. దాంట్లో అంటే ఓన్లీ రెసిస్టెన్స్ పెరుగుతుంది తగ్గుతుంది అనమాట. పార్ట్ లో మీకు ఎలాగ అనేది చూద్దాం. మనం ఇప్పుడు డాంపర్ లో చూస్తుంటాం కదా, డాంపర్ లో మనకు పొటెన్షియల్ మీటరు దాన్ని బట్టి మనకు పొజిషన్ ఎంత ఉండేది తెలుసుకుంటాం. ఒక గేటు పొజిషన్ ఎంత ఉండేది అంటే ఏ లొకేషన్లో ఉంది గేటు, ఫుల్ ఓపెన్ ఉందా, క్లోజ్ ఉందా, సెంటర్లో ఉందా, దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. దానికోసం యూజ్ చేస్తాం పొటెన్షియల్ మీటరు. అట్నే ఒకటి డాంపర్స్లో మనకు రెసిస్టెన్స్ నుంచి ఎక్కడికి మిల్లీ యాంప్స్, మనకు పిఎల్సికి మిల్లీ యాంప్స్ కావాలి కదా, అందుకు రెసిస్టెన్స్ నుంచి మిల్లీ యాంప్స్కు అంటే ఆర్ టు ఐ కన్వర్టర్ వాడతాం. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆర్ టు ఐ కన్వర్టరు 4 to 20 మిల్లీ యాంప్స్ వస్తుంది. అక్కడ నుంచి మనకు రెసిస్టెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అది ఎలాగ పనిచేస్తుందో మీరు ఒకసారి యానిమేషన్ చూడండి. మనకు చేత్తో అక్కడ తిప్పినప్పుడు ఓకే మనకు మిల్లీ యాంప్స్ వేరే అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ రొటేట్ అవుతుంది కదా, ఇక్కడ 0 నుంచి 20కి వచ్చింది. అంటే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు 0, ఒక పొజిషన్లో ఉన్నప్పుడు 20, అంటే ఒక సైడ్ తిప్పినప్పుడు. ఈ విధంగా మనకు డాంపర్స్లో ఉంటుంది. ఓకే, పొటెన్షియల్ మీటర్ దీనికోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇదే పొటెన్షియల్ మీటర్ అనుకోండి, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకు ఎంత RY బ్లాక్ 3 వైర్లు ఉన్నాయి కదా, ఇది మనం తీసుకోండి 5K పార్ట్, 5 కిలో ఓమ్స్. ఓకే, దీంట్లో ఇప్పుడు ఇటు సైడ్ బ్లాక్ సైడ్ ఉంది కదా యారో మార్కు, అంటే అది నాబు ఇక్కడ ఉంది, అంటే ఎల్లో బ్లాక్, ఈ దీని మధ్యలో మనకు 0 ఓమ్స్ ఉంటుంది. అదే నెక్స్ట్ ఇప్పుడు అటు సైడ్ తిప్పితే అటు సైడ్ మనకు ఎంత ఉంది, ఎల్లోకు రెడ్కు 5 కిలో ఓమ్స్ ఉంది, అంటే ఇటు సైడ్ రెసిస్టెన్స్ పెరిగింది. ఓకే, ఇలా ఇప్పుడు తిప్పినప్పుడు మనకు వేరీ అవుతా వస్తుంది, అంటే ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది, అంటే ఆపోజిట్ అవుతాయి. ఈ విధంగా మనకు పార్ట్ అంటే ఇది. ఓకే, RY దీనిది మీకు తెలియనికి చెప్తున్నా, సేమ్ ఇంతే. మనకు రొటేట్ అయినప్పుడు లోపల రెసిస్టెన్స్ వేరే అవుతుంది. ఇంకొకటి మనము దీంట్లో వోల్టేజ్ కూడా 0 to 5 వోల్ట్ వరకు వేరీ కూడా చేసుకోవచ్చు. మనకు ఇళ్ళల్లో డిమ్మర్ ఉంటుంది కదా, మనకు ఫ్యాను, అదే దీని ఇదే విధంగా ఉంటుంది అనమాట. సర్క్యూట్లో ఇది పెట్టేసి మనకు తిప్పినప్పుడు రెసిస్టెన్స్ వేరే అవుతుంది, ప్లస్ వోల్టేజ్ను కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు రొటేట్ అయినప్పుడు రెడ్కి వచ్చినప్పుడు 5 కిలో ఓమ్స్ వస్తుంది అనమాట. అంటే టోటల్ మనకు రెడ్ బ్లాక్ చూసుకుంటే 5 కిలో, ఇది 5K కిలో ఓమ్స్ ఫిక్స్డ్ ఉంటుంది. ఎల్లోకు మటుకు మారుతుంటుంది, ఎల్లో బ్లాక్, ఎల్లో రెడ్కు మనం రొటేట్ చేసినప్పుడు మారుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా పార్ట్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు మనకు ఈ నాబు తిరిగి తిరిగి ఎక్కువ మూమెంట్ అయినప్పుడు లోపల డ్యామేజ్ కావచ్చు. ఓకే, అప్పుడు ఇది కాన్స్టెంట్ కాకుండా జంప్ అయితే మనము పార్ట్ పోయిందని చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మల్టీమీటర్తో మనకు రెడ్ బ్లాక్ 5 కిలో ఓమ్స్ రావాలి, ఎల్లోకు ఎల్లో బ్లాక్ ఉంది కదా, దాంట్లో
ఎల్లో బ్లాక్కు మనకు ఇప్పుడు 0 ohms ఉంది. ఇటు సైడ్ ఉంటే రెడ్ సైడ్ ఉంటే కనుక 0 రెడ్ ఎల్లో 0 రావాలి, ఎల్లోకు బ్లాక్కు 5 kilo ohms రావాలి. అంటే సెంటర్లో ఉందనుకో మనకు 2.5 kilo ohms, అంటే రెండు సైడ్లో 2.0 kilo ohms రావాలి. ఓకేనా? ఈ విధంగా పనిచేస్తుంది. మల్టీమీటర్తో మనము రొటేట్ చేసి చూసుకోవాలి. ఓకే, అప్పుడు మనకు పార్ట్ బాగుండేది లేనిది తెలుస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.